ఇండియా ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా దీన్ని జనరల్గా మనం తెలుగులో భారతదేశ భౌగోళిక స్వరూపం అంటారు. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా భారతదేశ భౌగోళిక స్వరూపం. ఎస్, ఫిజియోగ్రఫీ ప్రకారం వచ్చేసి ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు అంటే, బేస్డ్ ఆన్ ఇట్స్ ఫిజియోగ్రఫీ ఇండియా కెన్ బి డివైడ్ ఇంటూ 6 టైప్స్ ఆర్ 6 ల్యాండ్ ఫార్మ్స్. కాబట్టి భారతదేశాన్ని ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా ప్రకారం వచ్చేసి ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చండి? 6 రకములుగా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒకటి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్. వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్. నెంబర్ టూ పెనిన్సులర్ అప్లాండ్ అంటే ద్వీపకల్ప పీఠభూమి. పెనిన్సులర్ అప్లాండ్ ద్వీపకల్ప పీఠభూమి అని. అండ్ థర్డ్ వన్ ఈస్ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. గంగా సింధు మైదానాలు అంటారు, ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు. కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు అంటారండి. కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డెజర్ట్స్, ఎడారులు అని. ఎడారులు. నెక్స్ట్ వన్ ఈజ్ ఐలాండ్స్, దీవులు అని. ఇలా ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చండి? 6 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఇండియా కెన్ బి డివైడ్ ఇంటూ 6 కేటగిరీస్. వాట్ ఆర్ దే సార్? దే ఆర్ వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వతాలు. నెంబర్ 2 ఈజ్ పెనిన్సులర్ అప్లాండ్, ద్వీపకల్ప పీఠభూమి. నెంబర్ 3 ఈజ్ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్, గంగా సింధు మైదానాలు. నెక్స్ట్ వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు. డెజర్ట్స్, ఎడారులు. నెక్స్ట్ వన్ ఐలాండ్స్, దీవులని. ఇలా ఎన్ని రకాలుగా డివైడ్ చేశారండి? 6 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా అండి? ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతదేశంని ఫిజియోగ్రఫీ ప్రకారం ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేశారండి? 6 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇవి ఎక్కడ ఉంటాయి అనేది ఒకసారి రఫ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం రఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ రఫ్గా వచ్చేసి మరి భారతదేశానికి సంబంధించిన విషయాల గురించి. వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్ అన్నాం. హిమాలయన్ మౌంటైన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయండి? ఇవి వచ్చేసి భారతదేశానికి ఉత్తర భాగంలో ఈ భాగంలో ఉన్నాయి. హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ హియర్. నార్త్ పార్ట్ ఫ్రమ్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ అండి, అంటే పడమటి నుంచి ఈశాన్య భాగం వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి హిమాలయన్ మౌంటైన్స్. వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్స్. ఫస్ట్ వన్ హిమాలయన్ మౌంటైన్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? జనరల్గా భారతదేశం యొక్క ఉత్తర భాగంలో విస్తరించి. దీస్ మౌంటైన్ రేంజెస్ ఆర్ లొకేటెడ్ నార్త్ పోర్షన్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉన్నాయి. నెంబర్ 2 పెనిన్సులర్ అప్లాండ్. ఈ పెనిన్సులర్ అప్లాండ్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే, పెనిన్సులర్ అప్లాండ్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ పెనిన్సులర్ అప్లాండ్ అండి. ఇట్ ఈస్ ఏ పెనిన్సులర్ అప్లాండ్. నెంబర్ 2 పెనిన్సులర్ అప్లాండ్. థర్డ్ వన్ ఈజ్ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఎక్కడ ఉంటాయి ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్? ఇవండి ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. జనరల్లీ దీస్ ఆర్ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. వన్ ఈజ్ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. థర్డ్ వన్ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి సార్? ఇవన్నీ కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు. ఈస్ట్ కోస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ అని మనం డివైడ్ చేసాం. ఈస్ట్ కోస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ అని డివైడ్ చేసుకున్నాం కదా. కాబట్టి కోస్టల్ ప్లెయిన్స్ ఈ భాగంలో ఉన్నాయి. కోస్టల్ ప్లెయిన్స్ వచ్చేసి ఈ భాగంలో కోస్టల్ ప్లెయిన్స్. ఫోర్త్ వన్ ఈజ్ కోస్టల్ ప్లెయిన్స్. ఓకే.
నెక్స్ట్ వన్ ఈజ్ డెజర్ట్స్. డెజర్ట్ వచ్చేసి ఓన్లీ వన్ డెజర్ట్ ఇయర్. ఓకే, వన్ ఈజ్ దట్ ఈజ్ ఇది డెజర్ట్. డెజర్ట్ పాట్. డెజర్ట్ పాట్. ఈ డెజర్ట్ పాట్ వచ్చేసి ఏంటంటే థార్ డెజర్ట్ అండి. ఇది థార్ డెజర్ట్. ఫిఫ్త్ వన్ ఈజ్ థార్ డెజర్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐలాండ్స్, దీవులు అంటున్నాం. దీవులు వచ్చేసి ఎక్కడ ఉన్నాయి సార్? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. వన్ ఈజ్ ఏ అండ్ ఎన్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ వన్ హియర్ లక్షద్వీపులు ఇక్కడ ఉన్నాయి, లక్షద్వీప్ ఐలాండ్స్. కాబట్టి అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులు. ఓకే, నెక్స్ట్ వన్ ఇవి మీరు జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. కాబట్టి నైసర్గికంగా అంటే ఫిజియోగ్రఫీ ప్రకారం భారతదేశాన్ని ఎన్ని రకములుగా వర్గీకరిస్తారంటే యాజ్ పర్ ఫిజియోగ్రఫీ ఇండియా కెన్ బి డివైడెడ్ ఇంటూ 6 కేటగిరీస్. వన్ ఈజ్ హిమాలయన్ మౌంటైన్, హిమాలయ పర్వతాలు. పెనిన్సులర్ అప్లాండ్ అంటే తెలుగులో ఏమంటారంటే ద్వీపకల్ప పీఠభూమి. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్, గంగా సింధు మైదానాలు. కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు. డెజర్ట్స్, ఎడారులు. ఐలాండ్స్ అంటే దీవులు అని ఇలా ఎన్ని రకాలుగా వర్గీకరించారండి? 6 రకాలుగా వర్గీకరించారు. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. ఫస్ట్ వన్ హిమాలయన్ మౌంటైన్స్. హిమాలయ పర్వతాలకు సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వతాలు. హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయన్ మౌంటైన్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. జనరలీ ఫస్ట్ వన్ హిమాలయన్ మౌంటైన్స్ వచ్చేసి ఎలాంటివంటే జనరల్లీ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ ఇవి వచ్చేసి ఎలా ఏర్పడ్డాయంటే ఫోల్డెడ్ మౌంటైన్స్ అండి. ఫోల్డెడ్, ముడత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయండి. ఫోల్డెడ్ మౌంటైన్స్, ముడత పర్వతాలు అంటారు. ఫోల్డెడ్ యాక్టివిటీ. కాబట్టి ముడత ప్రక్రియ వల్ల ఏర్పడిన పర్వతాలు ఫోల్డెడ్ మౌంటైన్స్ వచ్చేసి వేటిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలంటే హిమాలయాలను ముడత పర్వతాలు అంటారండి. ఏమంటారండి? ముడత పర్వతాలు, ఫోల్డెడ్ మౌంటైన్స్ ఆర్ ముడత పర్వతాలు. ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు. ఫోల్డెడ్ అంటే ఎలా సార్? ఇవి ఇలా ఉంటాయి మాస్టర్, ఇలా ఫోల్డెడ్. కాబట్టి ఫోల్డెడ్ ఆకారంలో ఏర్పడిన పర్వతాలు హిమాలయాలు. అందువల్ల వీటిని ఏమంటారంటే ముడత పర్వతాలు అని. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు. ఈ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటే ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ ఇంకేంటంటే ఫోల్డెడ్ మౌంటైన్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, నార్త్ అమెరికాలో వచ్చేసి రాకీ మౌంటైన్స్, ఫోల్డెడ్ మౌంటైన్స్. సౌత్ అమెరికాలో యాండీస్ మౌంటైన్ రేంజెస్, ఇవి కూడా ఫోల్డెడ్ మౌంటైన్స్, ముడత పర్వతాలే. నెక్స్ట్ వన్ ఆఫ్రికా ఖండంలో అట్లాస్ మౌంటైన్స్, ఫోల్డెడ్ మౌంటైన్స్. నెక్స్ట్ వన్ యూరోపియన్ కాంటినెంట్లో వచ్చేసి ఇక జనరల్గా చాలా ఉన్నాయి, ఆల్ప్స్ మౌంటైన్స్ ఉన్నాయి యూరప్లో, ఇవి కూడా ముడత పర్వతాలే. హిమాలయ పర్వతాలు కూడా ముడత పర్వతాలే. కానీ వీటన్నింటికన్నా చివరగా ఏర్పడినవి ప్రపంచంలో రాకీ మౌంటైన్స్, యాండీస్ మౌంటైన్స్, అట్లాస్ మౌంటైన్స్, యూరల్ మౌంటైన్స్, ఆల్ప్స్ మౌంటైన్స్. వీటన్నింటి కూడా చివరగా ఏర్పడినవి వచ్చేసి ఏవి అంటే హిమాలయన్ మౌంటైన్స్. అందువలన హిమాలయన్ మౌంటైన్స్ ఏమంటారంటే యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు. యంగ్ ఫోల్డెడ్, యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని తెలుగులో ఏమంటారంటే నవీన ముడత పర్వతాలు అంటారండి. నవీన ముడత పర్వతాలు అతి తరుణ ముడత పర్వతాలు అని కూడా పిలుస్తారు. నవీన ముడత పర్వతాలు అతి తరుణ ముడత పర్వతాలు అని పిలుస్తారండి. కాబట్టి యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటే నవీన అతి తరుణ ముడత పర్వతాలని వేటిని పిలుస్తారంటే హిమాలయ పర్వతాలను యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఆర్ నవీన అతి తరుణ ముడత పర్వతాలు అంటారు. ఓకేనండి? ఎస్. ఇప్పుడు మనం హిమాలయాలు వచ్చేసి హిమాలయన్ మౌంటైన్స్ అనేవి, ఇక హిమాలయన్ మౌంటైన్స్ సంబంధించిన విషయాలు వచ్చేసి ఏంటంటే ఇంకా ఇవి ఏ ఆకారంలో వచ్చేసి ఎంత భూభాగాన్ని ఆక్రమించాయండి? 5 lakhs స్క్వేర్ కిలోమీటర్స్, 5 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయి. 5 lakhs స్క్వేర్ కిలోమీటర్స్, 5 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయి హిమాలయన్ మౌంటైన్స్. వన్ ఇస్ 5 lakhs స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ లెంత్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ల పొడవును ఇస్తున్నారు? 2400 కిలోమీటర్స్, 2400 కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉన్నాయండి. 2400 కిలోమీటర్స్. ఇట్ హ్యాస్ ద లెంత్ ఆఫ్ 2400 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్ ఎంత భూభాగాన్ని ఆక్రమించారు? 5 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపైడ్ బై ద హిమాలయన్ మౌంటైన్స్. ఇట్ కవర్స్
5 lakh square kilometers. The length of Himalayan mountains 2400 kilometers. ఓకే, జనరలీ హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఏ ఆకారంలో ఉన్నాయంటే, హిమాలయన్ మౌంటైన్స్ అనేది ఇలా అర్ధచంద్రాకారంలో ఉన్నాయండి. ఆర్క్ షేప్లో ఉన్నాయి. ఆర్క్ షేప్లో అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి హిమాలయన్ మౌంటైన్స్. కాబట్టి హిమాలయన్ మౌంటైన్స్ అపియర్స్ లైక్ ఏ ఆర్క్ షేప్, అర్ధచంద్రాకారంలో ఇలా విస్తరించి ఉన్నాయండి. ఇలా మౌంటైన్స్ ఉన్నాయి, అర్ధచంద్రాకారంలో ఇలా విస్తరించి ఉన్నాయి. కాబట్టి జనరలీ ఇట్ ఆక్యుపైస్ 5 lakh square kilometers. Next one, the length of Himalayan mountains 2400 kilometers. Next one, it appears like a arc shape, అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి. కాబట్టి హిమాలయాలను ఏమంటారండి? నవీన ముడత పర్వతాలు, అతి తరుణ ముడత పర్వతాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు. యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు. ఎస్. ఇప్పుడు మనం చూడండి ఇంకొక విషయం. జనరలీ హిమాలయన్ మౌంటైన్స్ వచ్చేసి హిమాలయ పర్వతాలను అకార్డింగ్ టు ఆల్టిట్యూడ్, ఎత్తును బట్టి, ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఎత్తును బట్టి హిమాలయాలను ఎన్ని రకములుగా వర్గీకరించబట్టు అకార్డింగ్ టు ఆల్టిట్యూడ్ అన్నాం. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తును బట్టి హిమాలయాలను ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు అంటే, అకార్డింగ్ టు ఆల్టిట్యూడ్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. వన్ ఈజ్ ఒకటి వచ్చేసి ఏంటంటే, వన్ ఈజ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్, THZ. THZ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ హిమాలయన్ జోన్, ట్రాన్స్ హిమాలయ మండలం అంటారు. నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే హిమాద్రి అనేది. నెంబర్ టూ వచ్చేసి హిమాద్రి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈజ్ హిమాచల్ అంటారండి, హిమాచల్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ శివాలిక్ అంటారు. వన్ ఈజ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్, నెంబర్ టూ ఈజ్ హిమాద్రి, థర్డ్ వన్ ఈజ్ హిమాచల్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ శివాలిక్ అని దేని ప్రకారం అండి? హిమాలయాల యొక్క ఎత్తును బట్టి ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు? అకార్డింగ్ టు హైట్, అకార్డింగ్ టు ఆల్టిట్యూడ్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 categories. వన్ ఈజ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ అండ్ నెంబర్ టూ ఈజ్ హిమాద్రి అండ్ థర్డ్ వన్ ఈజ్ హిమాచల్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ శివాలిక్. ఇలా 4 రకములుగా వర్గీకరించారండి. ఒక్కో దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. ఫస్ట్ వన్, ట్రాన్స్ హిమాలయ మండలం గురించి మనం డిస్కషన్ చేద్దాం. వన్ ఈజ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్. ఈ యొక్క ట్రాన్స్ హిమాలయన్ జోన్కు సంబంధించిన విషయాల గురించి చూడండి ఒకసారి. ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలం అనేది ఏంటంటే, ఇది హిమనీ నదాలకు ప్రసిద్ధి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హిమానీ నదాలు సార్, జనరలీ హిమానీ నదాలకి బాగా ఫేమస్ ఇది. హిమానీ నదాలకు బాగా ఫేమస్ ఈ యొక్క ట్రాన్స్ హిమాలయన్. ఇంగ్లీష్లో ఏమంటారంటే హిమానీ నదాలను గ్లేసియర్స్ అంటారండి. గ్లేసియర్స్ అంటే హిమానీ నదాలు అని అర్థం. సార్ ఏంటి దీని యొక్క కరెక్ట్ నిర్వచనం అంటే, తెలుగులో ఏమంటారంటే హిమనీ నదం, గ్లేసియర్ అంటే నిదానంగా కదిలే మంచు పదార్థాన్ని గ్లేసియర్, హిమనీ నదం అంటారు. నిదానంగా కదిలే మంచు పదార్థాన్ని హిమనీ నదం అని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్లేసియర్ అంటారు. మరి ఇంగ్లీష్లో ఏమంటారంటే ద స్లో మూమెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఐస్ ఈజ్ నోన్ యాజ్ గ్లేసియర్. ద స్లో మూమెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఐస్ ఈజ్ నోన్ యాజ్ గ్లేసియర్ అంటారు. సరే, ఈ యొక్క గ్లేసియర్స్కి బాగా ఫేమస్ అయింది వచ్చింది ఏంటంటే ట్రాన్స్ హిమాలయ మండలం. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క గ్లేసియర్కి సంబంధించి ఇంకొకటి విషయం మనం జనరల్గా గ్లేసియర్స్ అన్నాం. ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలం గ్లేసియర్స్కి బాగా ఫేమస్ అన్న విషయాన్ని చెప్పాం కదండి. గ్లేసియర్స్కి బాగా ఫేమస్. ఓకే, నెక్స్ట్ వన్, ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా వేటిని పరిగణించవచ్చు? ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా వేటిని పరిగణిస్తారు అంటే, లిసన్ కేర్ఫుల్లీ. ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రఫ్గా మనం ఇండియా వేస్తే, ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా వేటిని పరిగణిస్తారంటే, వన్ ఈజ్ హియర్, ఇవి వచ్చేసి వీటిని ఏమంటారంటే సులేమాన్ మౌంటైన్స్ అంటారండి. సులేమాన్ మౌంటైన్స్, సులేమాన్ పర్వతాలు, సులేమాన్ మౌంటైన్స్. ఇక సులేమాన్ మౌంటైన్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? పాకిస్తాన్లో ఉన్నాయి. దేనిలో భాగం? ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగం. కాబట్టి ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా వేటిని పరిగణిస్తారంటే సులేమాన్ మౌంటైన్. ఎక్కడున్నాయి ఇవి? పాకిస్తాన్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, నెంబర్ టూ,
ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. వీటేమంటారంటే హిందూ కుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్ రేంజెస్. హిందూ కుష్ ఇక హిందూ కుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్ రేంజ్ అని గుర్తుపెట్టుకోవాలి. హిందూ కుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్ రేంజెస్ అంటారు. ఇవి ఎక్కడ ఉన్నాయి సార్? ఇవి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క హిందూ కుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్స్ కూడా ఇక ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగమే. ఈ యొక్క హిందూ కుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్ రేంజెస్ ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ ఆర్ హిందూ మౌంటైన్ రేంజెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ ఖైబర్ బోలాన్ పాసెస్. ఖైబర్ మరియు బోలాన్ కనుమలు ఎక్కడున్నాయంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో ఈ యొక్క హిందూ కుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్స్లో ఉన్నాయి. మరి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనస్టీ బాబర్ వచ్చేసి ఏ కనుమల ద్వారా భారత భూభాగంలోకి ఎంటర్ అయ్యాడంటే ద మొఘల్ ఫౌండర్ బాబర్ ఎంటర్ ఇంటూ ఇండియన్ సబ్ కాంటినెంట్ త్రూ ఖైబర్ బోలాన్ పాసెస్. కాబట్టి ఈ యొక్క ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ భారత భూభాగంలోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి ఖైబర్ మరియు బోలాన్ పాసెస్ దేనిలో భాగమని మీరు క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలంటే హిందూ కుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్ రేంజెస్లో భాగము. వన్ ఈజ్ హిందూ కుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్స్లో భాగం. ఓకే, నెక్స్ట్ వన్. ఈ భాగంలో వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ఏముంటాయంటే కారాకోరం మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. కారాకోరం మౌంటైన్ రేంజెస్. కారాకోరం మౌంటైన్ రేంజెస్. ఈ కారాకోరం మౌంటైన్ రేంజెస్ గురించి చెప్పేటప్పుడు చూడండి ఒకసారి. కారాకోరం మౌంటైన్ రేంజెస్ వీటిని సంస్కృత భాషలో ఏమంటారు సార్ అంటే ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కారాకోరం మౌంటైన్ రేంజెస్ ఆర్ నోన్ యాజ్ కృష్ణగిరి అంటారు. ఏమంటారండి? కృష్ణగిరి అని పిలుస్తారు. ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కారాకోరం మౌంటైన్ రేంజెస్ ఆర్ నోన్ యాజ్ కృష్ణగిరి. సార్ జనరలీ ద కారాకోరం మౌంటైన్ రేంజెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ బ్లాక్ గ్రావెల్. ఏ గ్రావెల్ అండి? బ్లాక్ గ్రావెల్. యొక్క బ్లాక్ గ్రావెల్ చేత ఏర్పడి ఉన్నాయి. కాబట్టి వేటితో ఏర్పడి ఉన్నాయి? బ్లాక్ గ్రావెల్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ గ్రావెల్ అండి అంటే నల్ల రాతి చేత ఏర్పడి ఉన్నాయండి. బ్లాక్ గ్రావెల్ అంటే నల్ల రాతి చేత ఏర్పడి ఉన్నాయి. కాబట్టి కృష్ణగిరి అనే కారాకోరం మౌంటైన్ రేంజెస్ వచ్చేసి ఎలా ఉందంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బ్లాక్ గ్రావెల్. నల్ల రాతి చేత కప్పబడి ఉంది, నల్ల రాతి చేత ఏర్పడి ఉంది. ఈ యొక్క కారాకోరం మౌంటైన్ రేంజెస్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కారాకోరం మౌంటైన్ రేంజెస్ ఆర్ నోన్ యాజ్ కృష్ణగిరి అని పిలుస్తారు. ఓకేనా అండి? అంతవరకు అలా విషయాలు ఉన్నాయి. ఈ కారాకోరం మౌంటైన్ రేంజెస్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఇట్ లైస్ బిట్వీన్ ఇండియా, చైనా అండ్ ఆల్సో పాకిస్తాన్. భారత్, చైనా అండ్ ఇలా విస్తరించి ఉన్నాయండి ఇవి. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా, చైనా అండ్ పాకిస్తాన్ల మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణి వచ్చేసి ఏది సార్ అంటే కారాకోరం పర్వత శ్రేణి దేని చేత ఏర్పడిందంటే బ్లాక్ గ్రావెల్, నల్ల రాతి చేత ఏర్పడింది. ఇట్ ఈస్ ఫుల్ కవర్డ్ విత్ బ్లాక్ గ్రావెల్. ఇట్ లైస్ బిట్వీన్ ఇండియా, చైనా అండ్ పాకిస్తాన్ అని గుర్తుపెట్టుకోవాలి కారాకోరం మౌంటైన్ రేంజెస్. ఓకే, నెక్స్ట్ వన్. ఈ యొక్క కారాకోరం మౌంటైన్ రేంజెస్ వచ్చేసి ముఖ్యంగా హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ కారాకోరం మౌంటైన్ రేంజ్. హైయెస్ట్ మౌంటైన్ పీక్, ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ కారాకోరం రేంజెస్ దట్ ఈస్ నోన్ యాజ్ కారాకోరం మౌంటైన్. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ కారాకోరం, హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఈజ్ K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్ అండి. K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్. K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్ అంటారు. ఈ యొక్క K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్ అనేది అత్యంత ఎత్తైన శిఖరం అండి. దీని యొక్క హైట్ ఎంత అంటే 8611 మీటర్స్, 8611 మీటర్లు అండి. 8611 మీటర్స్. కాబట్టి కారాకోరం మౌంటైన్, ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ కారాకోరం రేంజెస్ దట్ ఈస్ నోన్ యాజ్ K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్. The height of K2 Godwin Austen Peak is 8611 meters. It is the highest mountain peak in India. It is the highest mountain peak in Karakoram mountain ranges. It is the second highest mountain peak in the world. ప్రపంచంలో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం, కారాకోరంలో అత్యంత ఎత్తైన శిఖరం.
భారత భూభాగంలో అత్యంత ఎత్తైన శిఖరం అని దేన్ని పిలుస్తారంటే కేటు గాడ్విన్ ఆస్టన్ పీక్. దీని యొక్క హైట్ ఎంత అంటే 8611 మీటర్స్. ఓకేనండి. ఈ యొక్క కేటు గాడ్విన్ ఆస్టన్ పీక్ అనేది ప్రస్తుతం వచ్చేసి ఎక్కడుంది అంటే ఇది వచ్చేసి పిఓకేలో ఉంది అండి. పిఓకే స్టాండ్స్ ఫర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుందండి ఇది. కాబట్టి ఈ యొక్క కేటు గాడ్విన్ ఆస్టన్ పీక్ వచ్చేసి ప్రస్తుతం ఎక్కడుంది అండి ఇది? కేటు గాడ్విన్ ఆస్టన్ పీక్ వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి ఎక్కడంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. కాబట్టి వీళ్ళు స్థానికంగా ఏమంటారంటే పాకిస్తాన్లో స్థానికంగా ఏమని పిలుస్తారు అంటే చొగోరి అని పిలుస్తారండి. చొగోరి అంటారు. పాకిస్తాన్లో ఉంది కాబట్టి వాళ్ళు స్థానికంగా ఏమని పిలుస్తారంటే లోకల్లీ ఇన్ పాకిస్తాన్ లోకల్లీ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ చొగోరి. చొగోరి అంటున్నారు. చొగోరి లోకల్లీ నేమ్డ్ యాజ్ చొగోరి. ఓకే. ఇవి కారాకోరం మౌంటైన్ రేంజెస్కి సంబంధించిన అంశాలు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం చూడండి. ఎస్. ఓకే. నెక్స్ట్ వన్ కారాకోరం చెప్పేశాం. నెక్స్ట్ వన్ సియాచిన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ సియాచిన్ గ్లేసియర్ అంటారు. ఇక సియాచిన్ గ్లేసియర్ అనేది ఎక్కడుందో ఒకసారి చూడండి. సియాచిన్ గ్లేసియర్. సార్ జనరల్లీ సియాచిన్ గ్లేసియర్ ఎక్కడుంది అంటే ఇదే సియాచిన్. ఈ ప్రాంతం అంతా సియాచిన్ ప్రాంతం. ఇదంతా ఏంటి సార్? ఇది సియాచిన్. ఇక సియాచిన్కి సంబంధించిన విషయాలు చూడండి. సియాచిన్ వన్ ఈజ్ సియాచిన్. సియాచిన్ అనే ప్రాంతం. ఇక సియాచిన్ అనే ప్రాంతం వచ్చేసి సియాచిన్. ఇది కూడా దేనిలో భాగం అండి? ఇది ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగమే సియాచిన్ కూడా. సియాచిన్ వచ్చేసి జాగ్రఫికల్లీ వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్? Geographical or geologically it is situated in Nubra Valley. నుబ్రా వ్యాలీలో ఉందండి ఇది. నుబ్రా వ్యాలీలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి సియాచిన్ అనేది నుబ్రా వ్యాలీలో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారు? జనరల్గా దీన్ని ఏమంటారంటే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ అంటారు సార్. హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. భారతదేశంలో కాదు సార్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి ఏది అంటే సియాచిన్ ఇస్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ వార్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ సియాచిన్. సార్ జనరలీ సియాచిన్ గ్లేసియర్ అనేది కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ యమనీ నదం. సియాచిన్ గ్లేసియర్ అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను. గ్లేసియర్ అంటే హిమనీ నదం అని. ఈ గ్లేసియర్ వచ్చేసి ఏంటంటే సియాచిన్ అని ఒక నది కూడా ఉంది సార్ ఇక్కడ. ఇది వచ్చేసి ఇట్ ఈస్ ద లాంగెస్ట్ గ్లేసియర్. జస్ట్ 75 కిలోమీటర్స్. కానీ దీన్ని మనం ఏం చెప్పుకుంటాం సార్? ఇట్ ఈస్ ద లాంగెస్ట్ గ్లేసియర్, సియాచిన్ గ్లేసియర్. సియాచిన్ అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రెమిసెస్ ఇన్ హిమాలయన్ మౌంటైన్ సియాచిన్. ఇక సియాచిన్ వచ్చేసి ఇట్ ఈస్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. జాగ్రఫికల్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ నుబ్రా వ్యాలీ. కాబట్టి నుబ్రా లోయలో ఉంటుంది ఈ యొక్క సియాచిన్ అనేది. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైనది. ఇట్ ఈస్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ సియాచిన్ అనే ఒక యమనీ నదం కూడా ఉంది. ఈ యొక్క యమనీ నదం లెంత్ ఎంత సార్ అంటే 75 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ జోన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ సెన్సిటివ్ జోన్ అండి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ సెన్సిటివ్ జోన్. చాలా సున్నితమైన ప్రాంతం అండి ఈ యొక్క సియాచిన్ అనే ప్రాంతం. ఓకే. నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సిన ఇంకా ప్రధానమైన అంశాలు సియాచిన్ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సియాచిన్. నెక్స్ట్ వన్ లడాక్ ప్రాంతం గురించి డిస్కషన్ చేద్దాం. లడాక్ వచ్చేసి ముఖ్యంగా లడాక్ కూడా దేనిలో భాగం సార్? లడాక్ ఆల్సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో. ఇది కూడా లడాక్ అనేది కూడా ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగమే లడాక్. ఈ యొక్క లడాక్ ప్రాంతం వచ్చేసి భారతదేశం యొక్క ఉత్తర భాగంలో సమిట్ పార్ట్లో ఉంటుందండి, శిఖర భాగంలో. అందువల్ల ఈ యొక్క లడాక్ని ఏమంటారంటే లడఖ్ని
మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అంటారు. మినీ టిబెట్, మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అని పిలుస్తారు. వన్ ఈజ్ మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అని. అంటే టిబెట్లో ఏ రకమైన కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ఆచార సాంప్రదాయాలు ఉన్నాయో ఇక్కడ కూడా అలాంటి సాంప్రదాయాలు లడఖ్లో ఉన్నాయి. అందువల్ల దీన్ని ఏమన్నారంటే మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అంటారు లడఖ్ని. ఇంకొకటి విషయం ఏంటంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఎ రూఫ్ ఆఫ్ ఇండియా. రూఫ్ ఆఫ్ ఇండియా, భారతదేశపు పైకప్పు అని కూడా అంటారండి. రూఫ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. రూఫ్ ఆఫ్ ఇండియా అంటారు. ఏమంటారండి? రూఫ్ ఆఫ్ ఇండియా అని భారతదేశపు పైకప్పు అని కూడా పిలుస్తారు లడఖ్ని. కాబట్టి లడఖ్ అనగానే లడఖ్ వచ్చేసి మరి యూనియన్ టెరిటరీ అండి. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ లడఖ్. ఈ యొక్క లడఖ్లో వచ్చేసి టిబెట్లో ఉన్న కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ఆచార సాంప్రదాయాలు కానీ జోగ్రఫికల్ కండిషన్స్ కానీ సేమ్ ఉంటుంది. అందువల్ల దీని ఏమన్నారంటే కంపేర్ విత్ టిబెట్, దీన్ని ఏమన్నారంటే మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అని పిలుస్తారు. మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అంటారు. జనరల్గా ఇది భారతదేశం యొక్క సమిట్ పార్ట్లో, నార్త్ పార్ట్లో, సమిట్ పార్ట్లో ఉందండి. అందువల్ల లడఖ్ని ఏమంటారంటే రూఫ్ ఆఫ్ ఇండియా అని, భారతదేశపు పైకప్పు అంటారు. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు ఇంకొక విషయం, పామీర్ నాట్, పామీర్ పీఠభూమి. పామీర్ నాట్ అంటాం మనం. ఈ యొక్క పామీర్ నాట్ ఆర్ పామీర్ ప్లాట్యూ, పామీర్ నాట్ ఆర్ పామీర్ ప్లాట్యూ. నాట్ అంటే ముడి అండి, పీఠభూమి అంటారు. పామీర్ పీఠభూమి ఆర్ టిబెటన్ ప్లాట్యూ. ఈ పామీర్ పీఠభూమి ఆర్ టిబెటన్ ప్లాట్యూని వచ్చేసి ఏమంటారంటే పామీర్ ఆర్ టిబెట్ పీఠభూమిని పామీర్ నాట్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ ఇట్ ఈస్ నోన్ యాజ్ రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ప్రపంచపు పైకప్పు అంటారండి. రూఫ్ ఆఫ్ ద వరల్డ్, రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని, ప్రపంచ పైకప్పు అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రపంచ పైకప్పు అంటారండి. ఏమంటారండి దీన్ని? రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని, ప్రపంచ పైకప్పు అని దేనిని పిలుస్తారంటే పామీర్ నాట్ ఆర్ టిబెటన్ ప్లాట్యూను ప్రపంచపు పైకప్పు అంటారు. మరి ఇండియా పైకప్పు వచ్చేసేది అండి లడాక్. లడాక్ నేమో రూఫ్ ఆఫ్ ఇండియా అంటే మరి పామీర్ నాట్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రపంచపు పైకప్పు అంటారు. జనరల్గా ఈ యొక్క పామీర్ను వచ్చేసి ఇంకొక విషయం అంటారు. ఏమంటారంటే దీన్ని జనరల్గా ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటారండి. ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ, ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటారు. మౌంటైన్ కాదండి, ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ. చాలా మంది ఏమనుకుంటారంటే సారు మౌంటైన్ అనుకుండా మాంటైన్ అంటున్నాడని. కాబట్టి ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటారు. దాన్ని అలానే పిలవాలి మీరు. ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ, నాట్ మౌంటైన్, మౌంటైన్, ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ. దీన్ని తెలుగులో ఏమంటారంటే దీన్ని వచ్చేసి ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూని వచ్చేసి దీన్ని ఏమంటారంటే పర్వతాంతర పీఠభూమి అంటారు. జాగ్రఫికల్ టెర్మినాలజీ ఏమంటారండి? పర్వతాంతర పీఠభూమి అంటారు. పర్వతాంతర పీఠభూమి అంటారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పర్వతాంతర పీఠభూమి, ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటారు. పర్వతాంతర పీఠభూమి ఏంటి సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ? పర్వతాంతర పీఠభూమి అంటే ఏంటి అంటారు. ఎస్, ఇప్పుడు చెప్తా దానికి. ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటే సార్ ఎప్పుడైనా సరే ప్లాట్యూని వచ్చేసి ఇలా చూపిస్తారండి. ప్లాట్యూని ఇలా చూపిస్తారు మనకు, సింబల్, జాగ్రఫికల్ సింబల్. ఇది వచ్చేసి ఇలా ఉంటే, ప్లాట్యూ ఇలా ఉన్నప్పుడు ఈ ప్లాట్యూకు చుట్టూ వచ్చేసి ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా మౌంటైన్ పీక్స్ ఉంటాయండి. ఆల్ సైడ్స్ మౌంటైన్ పీక్స్, పర్వత శిఖరాల చేత చుట్టబడి ఉంటుంది ఇది. విచ్ ప్లాట్యూ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఆల్ సైడ్స్ మౌంటైన్ పీక్స్. సచ్ టైప్ ఆఫ్ ప్లాట్యూ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ. ఐఎంపీ మీన్స్ ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ, పర్వతాంతర పీఠభూమి. విచ్ ప్లాట్యూ ఈజ్ సరౌండెడ్ బై ఆల్ సైడ్స్ మౌంటైన్ పీక్స్. సచ్ టైప్ ఆఫ్ ప్లాట్యూ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అని పర్వతాంతర పీఠభూమి అంటారు. కాబట్టి పర్వతాంతర పీఠభూమి అంటే పీఠభూమి వచ్చేసి చుట్టూ పర్వత శిఖరాలచే చుట్టబడి ఉంటే దాన్ని ఏమంటారు సార్ అంటే ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అని ఐఎంపీ అంటారండి. ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ, పర్వతాంతర పీఠభూమి అంటారు. ఎస్, ఓకే, ఎస్. ఇవి జనరల్గా మనం అలా చెప్పేశాం. కాబట్టి ఒకటి ఏం చెప్పాము సార్ అండి, సులేమాన్ మౌంటైన్స్, హిందూ కుష్ ఆర్ హిందూ రాజ్, టిబెటన్ ప్లాట్యూ ఆర్ పామీర్ నాట్. నెక్స్ట్ వన్ వచ్చి లడక్ ప్లాట్యూ,
నెక్స్ట్ వన్ కారకోరం మౌంటైన్ రేంజెస్. ఇవన్నీ కూడా దేనిలో భాగం అండి? ఇవన్నీ కూడా ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగం. ఓకేనా? అంతవరకు అలా అయిపోయింది. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి హిమాద్రి గురించి డిస్కషన్ చేద్దాం. హిమాద్రికి సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేద్దామండి. హిమాద్రి దేనికి సంబంధించిన అంశాలండి? హిమాద్రి. ఇక హిమాద్రిని ఏమంటారో ఒకసారి చూడండి. దీనికి ఇతర పేర్లు ఏమంటారు సార్? హిమాద్రిని ఏమంటారంటే ద గ్రేటర్ హిమాలయాస్ అంటారండి. ద గ్రేటర్ హిమాలయాస్ అంటారు. అత్యున్నత హిమాలయాలు అని తెలుగులో పిలుస్తారండి. ద గ్రేటర్ హిమాలయాస్ అని అత్యున్నత హిమాలయాలు అంటారు. అత్యున్నత హిమాలయాలని పిలుస్తారండి. ద గ్రేటర్ హిమాలయాస్ అని పిలుస్తారు. ఏమంటారండి? అత్యున్నత హిమాలయాలు, ద గ్రేటర్ హిమాలయాస్ అంటారు హిమాద్రిని. ఇంకొకటి ఏమంటారంటే ఇన్నర్ హిమాలయాస్ అని కూడా అంటారండి. ఇన్నర్ హిమాలయాస్ అంటే మధ్యలో ఉన్నాయన్నమాట. అందువల్ల దీన్ని ఇన్నర్ అంటే లోపలి భాగంలో ఉన్నాయి కాబట్టి, లోపలి భాగంలో ఇన్నర్ పార్ట్లో ఉన్నాయి కాబట్టి ఇన్నర్ హిమాలయాస్ అని కూడా అంటారు హిమాద్రిని. కాబట్టి హిమాద్రికి ఇతర పేర్లు ద గ్రేటర్ హిమాలయాస్, అత్యున్నత హిమాలయ అంటారు తెలుగులో. ఇన్నర్ హిమాలయాస్ అని కూడా అంటారు. అంటే లోపలి భాగంలో విస్తరించి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క హిమాద్రిని అత్యున్నత హిమాలయాలు అంటారు. ఎస్. ఇప్పుడు ఒక విషయం చూడండి. ఈ యొక్క హిమాద్రి యొక్క సరాసరి హైట్ వచ్చేసి ఎంత అంటే ద ఆవరేజ్ హైట్ ఆఫ్ హిమాద్రి మౌంటైన్ రేంజెస్ 6100 మీటర్స్ అండి. 6100 meters the average height of హిమాద్రి మౌంటైన్ రీజియన్. కాబట్టి హిమాద్రి అత్యున్నత హిమాలయాల యొక్క సరాసరి ఎత్తు ఎంత అంటే 6100 meters సరాసరి ఎత్తు. ఓకేనా అండి? ఎస్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హిమాద్రి అనేది అత్యంత ఎత్తైన శిఖరాలకి బాగా ఫేమస్ అండి. ఇప్పుడు చూడండి మీరు ఎవరెస్ట్ కానీ, మౌంట్ ఎవరెస్ట్, నెక్స్ట్ వన్ కాంచనగంగా, నెక్స్ట్ వన్ మకాలు, నెక్స్ట్ వన్ మనస్లు, ధవలగిరి అండి. మకాలు, మనస్లు, ధవలగిరి, అన్నపూర్ణ, నెక్స్ట్ వన్ నందాదేవి, నెక్స్ట్ వన్ వచ్చేసి గుర్లమాందాత. ఇవన్నీ కూడా ఏంటంటే అత్యంత ఎత్తైన శిఖరాలండి. కాబట్టి ఒకటి చూడండి, మౌంట్ ఎవరెస్ట్ అంటున్నాం. ఫస్ట్ వన్ మౌంట్ ఎవరెస్ట్ అన్నప్పుడు మీరు ఒక్కో దాని గురించి నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఇన్ హిమాద్రి రీజియన్ మౌంట్ ఎవరెస్ట్, కాంచనగంగా, మకాలు, మనస్లు, ధవలగిరి, అన్నపూర్ణ, నెక్స్ట్ వన్ నందాదేవి, గుర్లమాందాత, నెక్స్ట్ వన్ నామ్చా బర్వా ఎట్సెట్రా. ఇవన్నీ కూడా అత్యంత ఎత్తైన శిఖరాలు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి సార్ అంటే గ్రేటర్ హిమాలయాస్ అయిన ఈ యొక్క హిమాద్రిలో ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. Sir, these mountain peaks are located in Himadri region. Highest mountain peaks are one is Mount Everest, Kanchanaganga, Makalu, Manaslu, Dhavalagiri, Annapurna, Nandadevi, Gurlamandata, Namcha Barwa, and etc. These are highest mountain peaks. These are located geographically. These are located in Himadri region. Okay, Nandi? Yes. ఇప్పుడు వన్ బై వన్ మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ మౌంట్ ఎవరెస్ట్. వన్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి జాగ్రఫికల్గా వచ్చేసి ఇది ఎక్కడుంది అండి? హిమాద్రి రీజియన్లో ఉంది. హిమాద్రి మౌంటైన్ రేంజెస్లో ఉన్న పీక్ ఇది. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఏంటండి? ఇది ఒక పీక్ శిఖరం. ఈ పీక్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుంది? ఇది హిమాద్రి రీజియన్లో ఉంది. ఎక్కడ హిమాద్రి రీజియన్లో అంటే నేపాల్ హిమాలయాస్లో ఉందండి. నేపాల్ హిమాలయాస్లో ఉంది ఇది. ఎక్కడుంది ఇది? నేపాల్ ఈజ్ ఇన్ నేపాల్ హిమాలయాస్.
Mount Everest, it is the highest mountain peak in the world. Not in Nepal, not in India. It is the highest mountain peak in the world. కాబట్టి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి ఏదంటే మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ is the highest mountain peak in the world. The height of Mount Everest is 8,848 meters. 8,848 meters. It is the highest mountain peak in the world. కాబట్టి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదని క్వశ్చన్ అయితే మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి ఎక్కడుంది సార్ అంటే హిమాద్రి మౌంటైన్ రేంజెస్లో ఉంది. మరి ఏ దేశంలో ఉంది అంటే నేపాల్ కంట్రీలో ఉంది. మరి దీని యొక్క హైట్ ఎంత సార్ అంటే 8,848 మీటర్స్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, స్మాల్ కరెక్షన్ అండి. ఏంటి ఆ కరెక్షన్ అంటే 8,848 మీటర్స్ అన్నాం కదా, ఇది ఇప్పటిది కాదండి ఈ మ్యాటర్. ఎప్పుడో మౌంట్ ఎవరెస్ట్ను వచ్చేసి ఈ శిఖరాన్ని మొదట్లో ప్రారంభంలో ఇనిషియల్గా ఏమని పిలిచేవాళ్ళండి? ఇనిషియల్లీ ఇట్ వాజ్ నోన్ యాజ్ 15th పీక్ ఇన్ హిమాలయాస్. 15వ శిఖరం అని పిలిచేవాళ్ళు. 15th పీక్ ఇన్ హిమాలయాస్ అనేవాళ్ళు. మొదట్లో ప్రారంభంలో అనేవాళ్ళు 15th పీక్ అనేవాళ్ళు. రోమన్ నెంబర్స్లో 10-5 15th పీక్ ఇన్ హిమాలయన్ మౌంటైన్స్ అనేవాళ్ళు. సార్ తర్వాత ఏమేమి జరిగింది సార్ అంటే ఈ యొక్క 15th పీక్ని ఫస్ట్ మెజర్డ్ బై, మొదటిసారిగా దీన్ని కొలత కొలిచిన వ్యక్తి ఫస్ట్ మెజర్డ్ బై జార్జ్ ఎవరెస్ట్. ఎవరండి ఆయన? జార్జ్ ఎవరెస్ట్. జార్జ్ ఎవరెస్ట్ అనే వ్యక్తి మొదటిసారిగా దీన్ని మెజర్ చేశాడు. కాబట్టి ఆయన పేరు మీదుగా దీన్ని ఏమన్నారు సార్ అంటే మౌంట్ ఎవరెస్ట్ అని పిలిచారు. మౌంట్ ఎవరెస్ట్ ఆయన ప్రకారం వచ్చేసి హైట్ ఎంత సార్? 8,848 మీటర్స్. మరి చాలా టైం జరిగింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. తర్వాత దీని యొక్క హైట్ కూడా పెరిగిపోయిందండి. మంచు పర్వత శిఖరాలు పెరుగుతాయండి. గ్లేసియర్స్ ముఖ్యంగా పర్వత శిఖరాలు పెరుగుతాయి. అంటే ఇక్కడ మన దగ్గర పెరగవండి. సౌత్ ఇండియాలో బండరాలు ఎలా పెరుగుతాయి? పెరగవు, తగ్గడమే ఉంటుంది కానీ పెరిగేది ఉండదు. కానీ హిమాలయన్ మౌంటైన్స్లో జనరల్గా కోల్డ్ జోన్లో ఉంటాయి. చాలా శీతల ప్రాంతంలో ఉండటం వల్ల మంచు గడ్డలు వచ్చేసి పెరిగిపోతాయి, శీతల ప్రాంతం కాబట్టి. అక్కడ ఏమైంది సార్ అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ పెరిగింది. ఎంత పెరిగింది సార్ అంటే 8,850 మీటర్స్ అయిందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది పాత లెక్క అండి ఇది. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ మెజర్డ్ బై జార్జ్ ఎవరెస్ట్. According to George Everest, the height of Mount Everest is 8,848 meters. According to Mount Everest, the height 8,848 meters. మరి తర్వాత వచ్చేసి దాన్ని మెజర్ చేయడం జరిగింది. మళ్ళీ మెజర్ చేసినప్పుడు వచ్చేసి మీకు ఏమైంది సార్ అంటే 8,850 మీటర్స్ వచ్చింది. ఎవరి ప్రకారం సార్ అంటే అకార్డింగ్ టు జీపీఎస్ అండి. జీపీఎస్ ప్రకారం ప్రస్తుతం మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత అంటే 8,850 మీటర్స్. మీకు డౌట్ ఇదెవరు సార్ మధ్యలో ఉంటారు? జీపీఎస్ చాలా అథెంటిక్ మ్యాటర్ అండి. ఆయన ఎప్పుడో కొలిచాడు, కొన్ని సంవత్సరాల క్రితం ఆయన మెజర్ చేశాడు. ఆయన ప్రకారం 8,848 మీటర్స్ ఉంది. తర్వాత కాలంలో వచ్చేసి ఇది ఈ పర్వత శిఖరం ఇంక్రీజ్ అయిపోయింది, పర్వతం పెరిగింది అనమాట, మంచు శిఖరాలు పెరిగాయి. పెరిగిన తర్వాత జీపీఎస్ ప్రకారం దీని యొక్క హైట్ ఎంత? మౌంట్ ఎవరెస్ట్ హైట్ వచ్చేసి అకార్డింగ్ టు జీపీఎస్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8,850 మీటర్స్ అండి. 8,850 మీటర్స్, 8,850 మీటర్లు అండి. 8,850 మీటర్స్ ఎవరి ప్రకారం? జీపీఎస్. అంటే జీపీఎస్ అంటే ఏంటి సార్ అంటారు మీరు? జీపీఎస్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. G ఫర్ గ్లోబల్, P ఫర్ పొజిషనింగ్, S ఫర్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు జీపీఎస్. G ఫర్ గ్లోబల్, P ఫర్ పొజిషనింగ్, S ఫర్ సిస్టమ్ అంటారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అన్నాం కదా సార్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ప్రకారం వచ్చేసి జనరల్గా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు జీపీఎస్. ఏంటి సార్ జీపీఎస్ అంటే ఇట్ ఈస్ ఎ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఉపగ్రహాల కూటమిని ఏమంటారు సార్ అంటే జీపీఎస్ అంటారండి. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇంతవరకు జనరల్గా జీపీఎస్ సిస్టమ్ అని చదువుకుంటారు. అసలు జీపీఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? జీపీఎస్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఉపగ్రహాల కూటమిని ఏమంటారంటే జీపీఎస్ అంటారు. జీపీఎస్ అంటే ఇట్ ఈస్ ఎ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఉపగ్రహాల కూటమిని ఏమని పిలుస్తారంటే జీపీఎస్ అంటారు. ఇంకొక విషయాలు చూడండి జనరల్గా. ఇంకా ఏంటంటే
గ్లోనాస్ అంటారండి. GLONASS గ్లోనాస్. ఒకసారి మీకు తెలియాలండి ఇలాంటి అంశాలు. గ్లోనాస్ GLONASS గ్లోనాస్. గ్లోనాస్ అంటే ఏంటంటే, గ్లోనాస్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి. గ్లోనాస్ అంటే గ్లోబల్. వన్ ఈజ్ గ్లోబల్. NA అంటే నావిగేషనల్. S అంటే శాటిలైట్. S అంటే సిస్టమ్ అండి. గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. గ్లోబల్. GLO అంటే గ్లోబల్ నావిగేషనల్. NA ఫర్ నావిగేషనల్. S ఫర్ శాటిలైట్. S ఫర్ సిస్టమ్. గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ రష్యా. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ రష్యా అండి. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొకటి గలీలియో అంటారు. గలీలియో. గలీలియో అంటే ఇది ఏంటో చూడండి ఒకసారి. గలీలియో స్టాండ్స్ ఫర్, గలీలియో అంటే ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యూరోపియన్ ఏజెన్సీ అంటారు. కాబట్టి నెక్స్ట్ వన్, ఇండియాకు సంబంధించి కూడా ఇక ఉపగ్రహాల కూటమి ఉంది ఇది. ఇండియాకు సంబంధించిన ఉపగ్రహాల కూటమిని ఏమంటారంటే IRNSS. IRNSS అంటారు. IRNSS స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఇండియన్ రీజనల్ ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. IRNSS stands for Indian Regional Navigational Satellite System. It is a satellite group of India. It is a satellite group of India. ఇండియా యొక్క శాటిలైట్ గ్రూప్ని IRNSS అంటారండి. ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక హిమాలయన్ మౌంటైన్స్లో మౌంట్ ఎవరెస్ట్ చెప్పాం. ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్ హిమాలయాల్లో ఉంది. ఇది హిమాద్రి రీజియన్లో ఉంది. హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్ అండి. మరి నెక్స్ట్ వన్ 8848 మీటర్స్ వచ్చేసి జార్జ్ ఎవరెస్ట్ ప్రకారం. మరి జార్జ్ ఎవరెస్ట్ పేరు మీద కానీ మౌంట్ ఎవరెస్ట్ అన్నారు. మరి ప్రారంభంలో వచ్చేసి ఇనిషియల్లీ ఇట్ వాజ్ నోన్ యాజ్ 15th పీక్ ఇన్ హిమాలయన్ మౌంటైన్స్. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమైంది సార్ అంటే జార్జ్ ఎవరెస్ట్ అయిపోయింది. మరి అకార్డింగ్ టు GPS ప్రకారం దీని యొక్క హైట్ ఎంత అంటే 8850 మీటర్స్ అని చెప్పాం. GPS స్టాండ్స్ ఫర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న విషయాన్ని మనం జనరల్గా చెప్పుకున్నాం. ఎస్. ఇంకొక విషయాలు చూడండి. ఇక మౌంట్ ఎవరెస్ట్ను మొదటిసారిగా అధిరోహించిన వాళ్ళు ఎవరు సార్ అంటే, మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి మొదటిసారిగా ఎక్కిన వాళ్ళు వచ్చేసి ఫస్ట్ క్లైంబర్స్. ద మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ క్లైంబ్డ్ బై ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్కే. ఎడ్మండ్ హిల్లరీ ఇక ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్కే అని ఇరువురు ఎక్కారండి. ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్కే. ఇక ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్కే అని ఇరువురు వచ్చేసి మొదటిసారిగా ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టి, ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్కే ఈ ఇరువురు ఎక్కేస్తారు. ఇక ఎడ్మండ్ హిల్లరీ వచ్చేసి ఎవరు సార్ అంటే, సార్ ఈ వాజ్ ఎ ఫేమస్ క్లైంబర్, మౌంటైన్ క్లైంబర్. ఈ వాజ్ ఎ ఫేమస్ మౌంటైన్ క్లైంబర్ అంటే ప్రముఖ పర్వతారోహకుడు సార్ ఆ రోజుల్లో. ఈయన ఏ దేశానికి చెందినవాడంటే, హీ వాజ్ బిలాంగింగ్స్ టు న్యూజిలాండ్ కంట్రీ. ఈయన న్యూజిలాండ్ దేశానికి చెందిన వ్యక్తి సార్. ఈయన న్యూజిలాండ్లోని ఆక్లాండ్ అనే పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఆక్లాండ్, న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్ అనే ఒక పట్టణం ఉంటుంది, ఒక నగరం. ఆ ఆక్లాండ్ నగరానికి చెందిన ఫేమస్ మౌంటైన్ క్లైంబర్ ఎవరంటే ఎడ్మండ్ హిల్లరీ. మరి టెంజింగ్ నార్కే వచ్చేసి ఎవరు సార్ అంటే, టెంజింగ్ నార్కే వచ్చేసి ఈయనేమో టిబెటన్ హిమాలయాస్లో టిబెటన్ హిమాలయాస్లో క్లైంబర్ అండి. టిబెటన్ హిమాలయాస్కు చెందిన షర్పా అనే ట్రైబల్ చెందిన వ్యక్తి. షర్పా అనే ట్రైబల్ గ్రూప్కు సంబంధించిన వ్యక్తి సార్. షర్పా అనే ట్రైబల్ గ్రూప్కు సంబంధించిన వ్యక్తి ఎవరండి ఈయన? షర్పా తెగకు చెందిన వ్యక్తి టెంజింగ్ నార్కే. కాబట్టి ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్కే ఇరువురు కూడా ఎప్పుడే మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారంటే, ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెంజింగ్ నార్కే టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్ ఆన్ 29th May
29th మే 1953 1953వ సంవత్సరం మే 29వ తారీఖున మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కారు. ఎవరండి? ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్గే అని ఈ ఇరువురు ఎక్కారు. అందువల్లనే 29థ్ వచ్చేసి దేనిగా సెలబ్రేట్ చేసుకుంటారు సార్ అంటే ఎవరెస్ట్ డే. ఏంటండి? ఎవరెస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎవరెస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. దేనిగా సెలబ్రేట్ చేసుకుంటారండి? ఎవరెస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవి ఇలా విషయాలున్నాయి. యెస్. ఇంకా మనం చూడండి. యెస్. ఇవే కాకుండా ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియాలి. జనరల్‌గా ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్‌ని వెరీ లిటిల్ ఏజ్ అంటే అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన వాళ్ళు ఎవరంటే వెరీ లిటిల్ ఏజ్ టు క్లైంబ్ ద మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ద వరల్డ్ అని క్వెషన్ అడిగితే వన్ ఈజ్ మాలవత్ పూర్ణ. మాలవత్ పూర్ణ అండ్ ఆనంద్ కుమార్ అండి. మాలవత్ పూర్ణ. ఈ మాలవత్ పూర్ణ అండ్ ఆనంద్ కుమార్ అనే తెలంగాణకు సంబంధించిన పిల్లలు సార్ వీళ్ళు. మాలవత్ పూర్ణ అండ్ ఆనంద్ కుమార్. ఈ మాలవత్ పూర్ణ అండ్ ఆనంద్ కుమార్ అనే ఇక గురుకులాల్లో సోషల్ గురుకులాల్లో చదివే పిల్లలండి వీళ్ళు. మాలవత్ పూర్ణ. ఆ టైంలో వీళ్ళు మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కేటానికి వీళ్ళు ఏ స్టాండర్డ్‌లో ఉన్నారండి? ఈ అమ్మాయి 8థ్ స్టాండర్డ్ చదువుతుంది. 8వ తరగతి. నెక్స్ట్ వన్ ఆనంద్ కుమార్ వచ్చేసి 11థ్ స్టాండర్డ్ అబ్బాయి. ఈ అబ్బాయి వచ్చేసి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మౌంట్. నెక్స్ట్ వన్ మాలవత్ పూర్ణ వచ్చేసి 8థ్ స్టాండర్డ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. వీళ్ళిరువురు వెరీ లిటిల్ ఏజ్ అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన వెరీ లిటిల్ ఏజ్ టు క్లైంబ్ ద మౌంట్ ఎవరెస్ట్ అన్నప్పుడు వన్ ఈజ్ మాలవత్ పూర్ణ అండ్ ఆనంద్ కుమార్. మాలవత్ పూర్ణ నిజామాబాద్ అమ్మాయి వచ్చేసి ఓన్లీ 8థ్ స్టాండర్డ్ టైం. అప్పుడు 8థ్ స్టాండర్డ్ చదువుతుంది. నెక్స్ట్ వన్ ఆనంద్ కుమార్ వచ్చేసి 11థ్ స్టాండర్డ్ ఖమ్మం జిల్లా. వీరిరువురు మౌంట్ ఎవరెస్ట్‌ని ఇన్ 2014లో అధిరోహించడం జరిగింది సార్. ఇది అద్భుతం. వెరీ లిటిల్ ఏజ్ అతి పిన్న వయసులో. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి. ఇంకొక విషయం గురించి మనం డిస్కషన్ చేయాలంటే ముఖ్యంగా ఏంటంటే వెరీ లిటిల్ ఏజ్ అని చెప్పేసాం. ఇది ఎంతవరకు. కొంతమంది కొన్ని అద్భుతాలు సృష్టించారండి. మెరాకిల్స్. మరి ఇండియన్ పారామిలిటరీ ఆఫీసర్‌గా పనిచేస్తుండే ఒకామె. అరుణిమా సిన్హా అని. ఈ యొక్క అరుణిమా సిన్హా అరుణిమా సిన్హా. ఈ యొక్క అరుణిమా సిన్హా వచ్చేసి ఏంటంటే పారామిలిటరీ దళాలు అంటే ఏంటి సార్? బీఎస్ఎఫ్ కానీ, సీఆర్‌పీఎఫ్ కానీ, సీఐఎస్ఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ ఇలా పారామిలిటరీ దళాల్లో వచ్చేసి ఒక ఆఫీసర్‌గా పనిచేసే మహిళ అండి అరుణిమా సిన్హా. ఈమె ఏం చేసింది సార్ అంటే ఒకసారి ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యొక్క రైలు కోచ్‌లో వచ్చేసి కొంత గొడవై కొంతమంది దుండగులు ఆమెను కిందకి దోసేశారు. ఆమె కాలు మొత్తం ఇక్కడికి కట్ అయిపోయిందండి. కాలు కట్ అయిపోయింది మొత్తం. మరి చాలామంది ఈ యొక్క కాలు తెగిపోవడము, అలా అయితే ఏమైతారు ఫెడ్ అప్ అయితారు. డిసప్పాయింట్ అయిపోతారు. ఇంక నా జీవితం అయిపోయింది. ఇంక నేనేం చేయలేను. అదంతా అయిపాయని. కానీ ఈ యొక్క అరుణిమా సిన్హా వచ్చేసి మొక్కవోని దీక్ష. చాలా పట్టుదలతోటి, పేషెన్స్ తోటి ఈమె ఏం చేసింది సార్ అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ లెగ్ అంటే కృత్రిమ కాలును రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్‌లో ఏం చేసింది సార్ అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ లెగ్‌ని పెట్టించుకున్నది. ఆర్టిఫిషియల్ లెగ్‌ని పెట్టించుకున్న తర్వాత ఇక హిమాలయన్ మౌంటైన్స్‌ని ఎలా అధిరోహించాలి? ఎలా ఎక్కాలనే దానిపై ట్రైనింగ్ తీసుకున్నది. తీసుకున్న తర్వాత ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఫస్ట్ వుమన్ టు క్లైంబ్ ద మౌంట్ ఎవరెస్ట్ విత్ ఆర్టిఫిషియల్ లెగ్. అంటే కృత్రిమ కాలు సహాయంతో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన మహిళ ఎవరంటే అరుణిమా సిన్హా అండి. ఫస్ట్ వుమన్ టు క్లైంబ్ ద మౌంట్ ఎవరెస్ట్ విత్ ఆర్టిఫిషియల్ లెగ్. అంటే కృత్రిమ కాల సహాయంతో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన మహిళ ఎవరంటే అరుణిమా సిన్హా. ఈమొచ్చేసి ఇక పారామిలిటరీ ఆఫీసర్‌గా పారామిలిటరీ దళాల్లో వచ్చేసి ఏం చేసేవాళ్ళు సార్ అంటే ఒక ఆఫీసర్‌గా పనిచేసేవారు. పారామిలిటరీలో ఆఫీసర్‌గా అరుణిమా సిన్హా. తర్వాత పాపం ఆ పరిస్థితి అలా అయింది. కానీ ఫేమస్ మౌంటైన్ క్లైంబర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇవన్నీ కూడా ఏంటి దేనికి సంబంధించిన అంశాలండి? ఇక మౌంట్ ఎవరెస్ట్‌కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వన్ కాంచనగంగా. నెక్స్ట్ వన్ ఈజ్ కాంచనగంగా. ఈ కాంచనగంగకు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క కాంచనగంగా వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే కాంచనగంగ వచ్చేసి జనరల్లీ జియోగ్రఫికల్లీ ఇట్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ సిక్కిం హిమాలయాస్ అండి. సిక్కిం హిమాలయాస్. సిక్కిం హిమాలయాల్లో ఉంది ఇది. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? సిక్కిం హిమాలయాస్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం హిమాలయాల్లో ఉంది.
ఇది వచ్చేసి భారతదేశంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఇది ఒకటి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ మౌంటైన్. It is one of the highest mountain peak in Himalayan mountains. One is it is the highest mountain peak in India. One is it is the highest mountain peak in India. Okay, next one, where it is located is in Sikkim Himalaya. సిక్కిం హిమాలయాలలో ఉంది. ఈ యొక్క కాంచనగంగా ఆర్ కాంచనజంగా. ఒకసారి మీకు జంగా అని వస్తుంది. జంగా అంటే ఓసారి ఏమో కాంచన గంగా అన్నాడు, ఇక్కడేమో కాంచనజంగా. జంగా గంగా రెండు ఒకటి. కాబట్టి కాంచనగంగా ఆర్ కాంచనజంగా. దీని యొక్క హైట్ ఎంత సార్ అంటే 8598 మీటర్స్, 8598 మీటర్లతో కాంచనగంగా. ఓకేనండి. ఈ యొక్క కాంచనగంగా మౌంటైన్ పీక్ ఈస్ట్ పార్ట్లో, ఈ యొక్క కాంచనగంగా ఈస్ట్ పార్ట్లో వచ్చేసి తీస్తా అనే ఒక రివర్ ఆరిజిన్ అవుతుందండి. తీస్తా, తీస్తా రివర్, తీస్తా, తీస్తా రివర్. ఈ యొక్క తీస్తా రివర్ వచ్చేసి ఈ యొక్క కాంచనగంగా ఈ యొక్క ఈస్ట్ పార్ట్లో జన్మించిన తర్వాత నేపాల్ అండ్ ఆల్సో సిక్కిం రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. నేపాల్ దేశం మరియు సిక్కిం. ఈ యొక్క తీస్తా నదీ జలాల ఒప్పందం, తీస్తా వాటర్ అగ్రిమెంట్, తీస్తా వాటర్ ట్రీట్మెంట్, తీస్తా వాటర్ అగ్రిమెంట్, తీస్తా వాటర్ అగ్రిమెంట్ అంటారు ఒప్పందం. వాటర్ ట్రీటీ అండి. ట్రీటీ అంటే ఒప్పందం. తీస్తా వాటర్ ట్రీట్, తీస్తా నదీ జలాల ఒప్పందం ఏ ఏ దేశాల మధ్య జరిగింది సార్ అంటే ఇండియా అండ్ నేపాల్ కంట్రీస్. మరి ఇండియా అంటే ముఖ్యంగా ఎవరండి? సిక్కిం. కాబట్టి సిక్కిం మరియు నేపాల్ దేశాల మధ్య ఈ యొక్క తీస్తా వాటర్ ట్రీటీ, తీస్తా నదీ జలాల ఒప్పందం అనేది జరిగింది. ఇది ఎక్కడ ఆరిజిన్ అయింది? ఈ యొక్క తీస్తా రివర్ ఈ యొక్క కాంచనగంగా యొక్క ఈస్ట్ పార్ట్లో ఆరిజిన్ అయిందండి. తీస్తా నది ఈస్ట్ పార్ట్లో ఆరిజిన్ అయింది. ఇది ఇలా విషయాలు. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చూడండి. మకాలు ఒకటి, మకాలు, మౌంట్ మకాలు. వన్ ఇస్ మౌంట్ మకాలు. నెక్స్ట్ వన్ మనస్సులు, మకాలు, మనస్సులు. ధవలగిరి, ధవలగిరి. నెక్స్ట్ వన్ అన్నపూర్ణ, అన్నపూర్ణ. ధవలగిరి, అన్నపూర్ణ. మకాలు, మనస్సులు, ధవలగిరి, అన్నపూర్ణ, గుర్ల మాందాత, గుర్ల మాందాత. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? మకాలు, మనస్సులు, ధవలగిరి, అన్నపూర్ణ, గుర్ల మాందాత. ఇవన్నీ కూడా హిమాద్రిలో నేపాల్ హిమాలయాస్లో ఉన్నాయండి. నేపాల్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్లో ఉన్నాయి. నేపాల్ హిమాలయాస్లో ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మకాలు, మనస్సులు, ధవలగిరి, అన్నపూర్ణ అండ్ గుర్ల మాందాత ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? నేపాల్ హిమాలయాల్లో ఉన్నాయి. మకాల్ ఒకటి, మనస్సులు ఒకటి, నెక్స్ట్ వన్ ధవలగిరి ఒకటి, అన్నపూర్ణ, నెక్స్ట్ వన్ గుర్ల మాందాత. ఇవన్నీ కూడా నేపాల్ హిమాలయాస్లో ఉన్నాయి. ఎస్. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, భారతదేశానికి చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న మౌంటైన్ పీక్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నందాదేవి అండి. నందాదేవి. ఈ యొక్క నందాదేవి మౌంటైన్ పీక్, ఈ యొక్క నందాదేవి మౌంటైన్ పీక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది, హిమాలయాల్లో. ఈ యొక్క నందాదేవి యొక్క హైట్ ఎంత అంటే 7817 మీటర్స్ అండి. 7817 మీటర్లు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియన్ టెరిటరీ. భారత భూభాగంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఇక నందాదేవి కూడా ఒకటి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ద హైట్ ఆఫ్ నందాదేవి ఈజ్ 7817 మీటర్స్ అంటే 7817 మీటర్లతో అత్యంత ఎత్తైన శిఖరంగా ఇది కూడా పరిగణించబడుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియన్ టెరిటరీ. ద హైట్ ఆఫ్ నందాదేవి ఈజ్ 7817 meters is in Uttarakhand Himalayas. Is in Uttarakhand Himalayas. Sir, these are important points about Himadri.
నెక్స్ట్ వన్ మనం డిస్కషన్ చేయాల్సింది హిమాచల్ అండి. హిమాచల్ ఈ యొక్క హిమాచల్కు సంబంధించిన విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. హిమాచల్కు సంబంధించిన విషయాలు చూడండి. హిమాచల్ మౌంటైన్ రీజన్. ఈ యొక్క హిమాచల్ వచ్చేసి దీన్ని ఏమని పిలుస్తారా? అనదర్ నేమ్స్, దీనికి గల ఇతర పేర్లు వచ్చేసి ఏమున్నాయి సార్ అంటే, వన్ ఈజ్ ఇతర పేర్లు అన్నప్పుడు వన్ ఈజ్ లెస్సర్ హిమాలయాస్ అంటారండి. లెస్సర్ హిమాలయాస్ అంటారు. వన్ ఈజ్ లెస్సర్ హిమాలయాస్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ వన్ రెండవది మిడిల్ హిమాలయాస్ అని కూడా అంటారండి. లెస్సర్ హిమాలయాస్ అండ్ మిడిల్ హిమాలయాస్ అని. లెస్సర్ హిమాలయాస్ అండ్ మిడిల్ హిమాలయాస్ అంటారు. అంటే లెస్సర్ అంటే కొంచెం ఎత్తు తక్కువైనవి కాబట్టి లెస్సర్ హిమాలయాస్ అని. మిడిల్ హిమాలయాస్ అంటే మధ్య హిమాలయాలు. వీటిని తెలుగులో ఏమంటారు సార్? ఈ యొక్క హిమాచల్ను అంటే ఇంగ్లీష్లో ఏమో ఈ పేర్లు అంటారు. తెలుగులో వచ్చేసి ఏమంటారంటే నిమ్న హిమాలయాలు మరియు మధ్య హిమాలయాలు అనే పేర్లతో పిలుస్తారు. నిమ్న హిమాలయాలు మరియు మధ్య హిమాలయాలు అంటారు. ఈ యొక్క హిమాచల్ వచ్చి సరాసరి వచ్చేసి ఎంత ఉంది సార్ అంటే 3700 meters 3700 meters to 4500 meters అండి. 3700 మీటర్ల నుంచి 4500 మీటర్ల సరాసరి ఎత్తును కలిగి ఉన్న ఈ యొక్క హిమాచల్ రీజియన్. కాబట్టి ఎంత హైట్ అండి? 3700 మీటర్స్ టు 4500 మీటర్ సరాసరి ఎత్తు. ఇంకొకటి ఏంటంటే హిమాచల్ అనేది ఇప్పుడు చూడండి, హిమాచల్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు మనం ఇంకేం డిస్కషన్ చేయాలి సార్ అంటే, ఈ యొక్క హిమాచల్ పర్వత శ్రేణి కూడా ఇలా అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి. హిమాలయాల ఆల్మోస్ట్ అన్ని కూడా అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయండి. ఓకే, హిమాచల్ రేంజెస్ కూడా అర్ధచంద్రాకారంలో ఉంటే ఇక్కడ ఒక్కో దగ్గర ఒక్కో రకమైన పేర్లతో పిలుస్తారండి. ఏమని పిలుస్తారో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. J&K జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చేసి హిమాచల్ని వచ్చేసి ఏమని పిలుస్తారంటే, ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ మౌంటైన్ రేంజెస్ ఆర్ నోన్ యాజ్ పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ అండి. పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్. ఎంఆర్ అని పెడతా. ఎంఆర్ అంటే మౌంటైన్ రేంజ్ అండి. పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్. ఓకే, నెక్స్ట్ వన్ హియర్. ఇప్పుడు మనం ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి హిమాచల్ రేంజెస్ ఏమంటారంటే దౌల్దార్ అంటారండి. దౌల్దార్ మౌంటైన్ రేంజ్ అండి. దౌల్దార్ పర్వత శ్రేణి అంటారు. దౌల్దార్ మౌంటైన్ రేంజ్ అంటారు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, అదే కాకుండా నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారు సార్ అని క్వశ్చన్ అడిగితే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుమయున్ హిమాలయాలు అంటారు. కుమయున్ హిమాలయాస్ అంటారు. కుమయున్ హిమాలయాలు అని పిలుస్తారు. కాబట్టి ఒకటి ఏంటి సార్ ఇక్కడ, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దౌల్దార్ మౌంటైన్ రేంజెస్, ఇన్ ఉత్తరాఖండ్ కుమయున్ హిమాలయాస్. నెక్స్ట్ వన్ ఇన్ నేపాల్లో వచ్చేసి ఏమంటారు సార్ అంటే మహాభారత పీక్స్ అంటారండి. మహాభారత శిఖరాలు అంటారు. మహాభారత శిఖరాలు అంటారు. ఏమంటారండి? మహాభారత పీక్స్ అంటారు. కాబట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి హిమాచల్ పర్వత శ్రేణి డిఫరెంట్ నేమ్స్ ఇన్ వేరియస్ స్టేట్స్. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైన పేర్లు. జమ్మూ అండ్ కాశ్మీర్ పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్, ఇన్ హిమాచల్ ప్రదేశ్ దౌల్దార్ మౌంటైన్ రేంజ్, నెక్స్ట్ వన్ ఇన్ ఉత్తరాఖండ్ కుమయున్ హిమాలయాస్, నెక్స్ట్ వన్ ఇన్ నేపాల్ కంట్రీ మహాభారత పిక్స్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు. ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ అండి. పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్
ఇక పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఇక పీర్ పంజాల్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి పీర్ పంజాల్ మౌంటైన్ రేంజెస్, ద లెంత్ ఆఫ్ పీర్ పంజాల్ మౌంటైన్ రేంజెస్ ఇట్ కవర్స్ 400 కిలోమీటర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఇవి 400, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇవి వచ్చేసి 400 కిలోమీటర్స్. ఇట్ హ్యాస్ ద లెంత్ ఆఫ్ 400 కిలోమీటర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. పీర్ పంజాల్ సార్, జనరలీ పీర్ పంజాల్ అనేది ఎలాంటిది సార్ అంటే, పీర్ పంజాల్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద రైల్వే టన్నెల్ కూడా ఉంది సార్. పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ అంటారు దాన్ని. పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ అని. రైల్వే టన్నెల్ అంటే స్వరంగం, రైల్వే టన్నెల్, రైల్వే స్వరంగం, పీర్ పంజాల్ రైల్వే టన్నెల్. ఈ పీర్ పంజాల్ రైల్వే టన్నెల్కి సంబంధించి ఏంటంటే, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ద కంట్రీ. దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం ఎక్కడుంది అంటే, ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ద కంట్రీ. ఇది ఒకటి విషయం. ఈ పీర్ పంజాల్ రైల్వే టన్నెల్ ఏ ఏ నగరాలను కలుపుతుంది సార్ అంటే, శ్రీనగర్ అండ్ బనిహల్ పాస్. శ్రీనగర్ అండ్ బనిహల్ కనుమలను కలుపుతుంది. శ్రీనగర్ అండ్ బనిహల్ పాస్. శ్రీనగర్ మరియు బనిహల్ కనుమలను కలిపేది ఈ యొక్క పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ అండి. ఓకేనా? ఇది ఒకటి ఫస్ట్ వన్. ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణగంగా, జీలం అండ్ ఆల్సో చినాబ్ రివర్స్. కృష్ణగంగా, జీలం, కృష్ణగంగా అండ్ చినాబ్ రివర్స్ టు కర్స్ ద పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ద కాశ్మీర్ వ్యాలీ. అంటే ఏంటంటే, జీలం నది ఒకటి, కృష్ణగంగా ఒకటి, చీనాబ్ నది ఒకటి. ఈ 3 నదులు ఏం చేస్తాయి సార్ అంటే, ఇక పీర్ పంజాల్ పర్వత శ్రేణిని ఖండిస్తూ, అంటే కట్ చేస్తూ కాశ్మీర్ లోయలోకి ప్రవహిస్తున్నాయి. ద కృష్ణగంగా, ద రివర్ జీలం, ద రివర్ చినాబ్ రివర్స్ టు కట్స్ ద పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ద కాశ్మీర్ వ్యాలీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కాశ్మీర్ వ్యాలీలోకి ప్రవహించే ప్రధానమైన నదులేవి? ఒకటి జీలం, రెండవది కృష్ణగంగా, మూడవది చినాబ్ నదులు. ఇవి 3 ఎలా ఫ్లో అవుతున్నాయి సార్ అంటే, టు కట్స్ ద పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్ అండ్ ఫ్లోస్ ఇన్ టు ద కాశ్మీర్ వ్యాలీ. ఓకే, అండర్స్టూడ్ ఎవ్రీవన్? ఓకే, నెక్స్ట్ వన్. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దౌల్దార్ మౌంటైన్ రేంజ్. దౌల్దార్ సార్, దౌల్దార్ మౌంటైన్ రేంజ్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ దౌల్దార్ మౌంటైన్ రేంజ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక దౌల్దార్ మౌంటైన్ రేంజ్ వచ్చేసి దేనికి బాగా ఫేమస్ అంటే, దౌల్దార్ మౌంటైన్ రేంజ్ ఇస్ వెల్ నోన్ ఫర్ హిల్ డెస్టినేషన్స్. హిల్ డెస్టినేషన్స్ ఆర్ హిల్ స్టేషన్స్. వేసవి విశ్రాంతి స్థావరాలకు బాగా ఫేమస్ అండి. ఫేమస్ ఫర్ హిల్ డెస్టినేషన్స్. వేసవి విశ్రాంతి స్థావరములకు బాగా ఫేమస్. వన్ ఈజ్ హిల్ స్టేషన్స్ ఫేమస్ వచ్చేసి ఇక దౌల్దార్ మౌంటైన్ రేంజ్ అండి. ఈ దౌల్దార్ మౌంటైన్ రేంజ్లో హిల్ స్టేషన్స్ బాగా ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్. సరే, ఎగ్జాంపుల్ చెప్పండి అంటారు. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దౌల్దార్ మౌంటైన్ రేంజ్లో ఉన్న ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరాలు వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, వన్ ఈజ్ దౌల్దార్ మౌంటైన్ రేంజెస్లో ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరాలు. వన్ ఈజ్ సిమ్లా, మనాలి. నెక్స్ట్ వన్ కులు, కాంగ్రా, ధర్మశాల, డెల్హౌసీ. సిమ్లా అండి ఒకటి, సిమ్లా, మనాలి, కులు, కాంగ్రా, ధర్మశాల అండ్ డెల్హౌసీ. ఇవన్నీ ఎక్కడున్నాయంటే దౌల్దార్ పర్వత శ్రేణులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దీస్ ఆర్ వెల్ నోన్ హిల్ డెస్టినేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. దీస్ హిల్ స్టేషన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దౌల్దార్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. కాబట్టి భారతదేశానికి చెందిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరాలు అన్నప్పుడు సిమ్లా, మనాలి, కులు, కాంగ్రా, ధర్మశాల అండ్ డెల్హౌసీ. ఓకేనా అండి? ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ కుమయిన్ హిమాలయాస్. ఈ కుమయిన్ హిమాలయాలకు సంబంధించిన విషయాలు చూడండి. యొక్క కుమయిన్ హిమాలయాస్, కుమయిన్ హిమాలయాస్